పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపాకాలం 30వ రోజు. ఇది తపాకాలం 5వ వారములోని మంగళవారం. ఈ రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథము నుండి మనందరితో 2 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుంచి 9వ వచనం వరకు. స్వార్థ పట్టణము యోహాను స్వార్థ 8వ అధ్యాయము 21వ వచనము నుంచి 30వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి మొదటి పట్టణంలో ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తు బానిసత్వం నుండి కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణంలో అలసిపోయారు. ఈ ప్రయాణంలో సహనాన్ని కోల్పోయారు. ఈ ప్రయాణంలో అలసిపోయి సహనాన్ని కోల్పోయి దేవుని మీదను మోషే మీదను తిరుగుబాటు చేశారు. దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా సనుగుకోవటం, గొనుగుకోవటం ఈ ఇశ్రాయేలు ప్రజలు చేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చేస్తే దాని ఫలితముగా యావే దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి విష సర్పాలను పంపించాడు. యావే దేవుడు పంపించినటువంటి ఈ విష సర్పాలు ఇశ్రాయేలు ప్రజలను కాటువేయగా, ఎవరైతే ఈ విష సర్పాల వలన కాటువేయబడ్డారో వారందరూ ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. ఇది చూచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ తప్పును వారు తెలుసుకున్నారు. మనము సహనాన్ని కోల్పోవటం వలన, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రతినిధి అయినటువంటి మోషేకి వ్యతిరేకంగా మనం గొనుగుకోవటం వలన, సనుగుకోవటం వలన, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రతినిధి అయినటువంటి మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం వలన ప్రభువు మనలను శిక్షిస్తున్నాడు అని గ్రహించి మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేము దేవునికును నీకును వ్యతిరేకంగా పాపం చేశాం, శిక్షను అనుభవిస్తున్నాం, ఈ మరణపు శిక్షను మా నుండి తొలగించమని యావే దేవుని మీరు ప్రార్థించండి అని అడిగినప్పుడు మోషే అలాగే వారి నుండి ఆ విష సర్పాలను తప్పించమని, వారిని ఆ మరణము నుండి తప్పించమని ప్రభుని మొరపెట్టాడు. అప్పుడు ప్రభువు మోషేతో ఇలా చెప్పాడు, ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఒక కంచు సర్పాన్ని తయారు చేసి ఒక గడ మీద తగిలించి ఎత్తుగా పెట్టు. ఎవరైతే ఈ విష సర్పాల కాటు వలన మరణిస్తున్నారో అలాంటి వారు తమ తప్పులకు పశ్చాత్తాపపడి పరివర్తన చెంది పాపమన్నింపు కోరుతూ ఆ గడ మీద ఉంచబడినటువంటి ఆ కంచు సర్పం వైపు చూస్తే వారందరూ కూడా బ్రతుకుతారు అని మోషేతో యావే దేవుడు చెప్పాడు. యావే దేవుడు చెప్పినట్లే మోషే చేశాడు. కంచు సర్పాన్ని తయారు చేశాడు, దాని గడ మీద ఉంచాడు. ఎవరెవరైతే గడ మీద ఉంచబడినటువంటి ఆ కంచు సర్పం వైపు చూచారో వారందరూ కూడా మరణాన్ని తప్పించుకొని బ్రతికారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో ఈ సంఘటన మనకి
చాలా లోతైనటువంటి భావాన్ని, చాలా లోతైనటువంటి అర్థాన్ని మనకి ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తూ ఉంది. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఏ విధముగా అయితే సహనాన్ని కోల్పోయారో, ఏ విధముగా అయితే అలసిపోయారో, ఏ విధముగా అయితే దేవునికి వ్యతిరేకంగాను మోషేకు వ్యతిరేకంగా సరుగుకున్నారో, గొనుగుకున్నారో, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో, మనం కూడా చాలాసార్లు మన ప్రయాణంలో అలసిపోతూ ఉంటాం. మన జీవితపు ఆధ్యాత్మిక ప్రయాణంలో నీరసించిపోతూ ఉంటాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో సహనాన్ని కోల్పోతూ ఉంటాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవునికి వ్యతిరేకంగాను, దేవుని ప్రతినిధులకు, గురువులకు వ్యతిరేకంగా మనం గొనుగుకుంటూ ఉంటాం, సనుగుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనం తిరుగుబాటు కూడా చేస్తూ ఉంటాము. అయితే ఆ శిక్షణ అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తమ తప్పును ఏ విధంగా అయితే తెలుసుకున్నారో, పశ్చాత్తాపడ్డారో, మోషే దగ్గరకు వచ్చి దేవుని ప్రార్థించమని అడిగారో, బ్రతికించమని అడిగారో, అలాగే ఈ తపస్సు కాలంలో కూడా మనం చేయాలి. ఈ తపస్సు కాలం మన తప్పులను తెలుసుకునే కాలం. ఈ తపస్సు కాలం క్షమించమని దేవుని దగ్గరికి వెళ్ళే కాలం. ఈ తపస్సు కాలం మన పాపాల వలన మనకు రావాల్సినటువంటి మరణ శిక్షను తప్పించమని ప్రభుని ప్రాధేయపడేటువంటి కాలం. అలా ప్రాధేయపడి దేవుని కృపను పొంది బ్రతికేటువంటి కాలం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మోషే ఎడారిలో ఎత్తినటువంటి కంచు సర్పం మన పాపాల కొరకు, మన రక్షణ కొరకు సిలువలో ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తూ ఉంది. యేసు ప్రభువే స్వయముగా యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అన్నాడు, మోషే ఎడారిలో ఎట్లు కంచు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటకు మనుష్య కుమారుడు కూడా, అనగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఎత్తబడవలయును అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ విష సర్ప కాటుకు గురైనటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు బ్రతకాలని చెప్పేసి ఎత్తబడినటువంటి కంచు సర్పం వైపు చూచినట్లుగా పాపం వలన మనకు వచ్చేటువంటి జీతము, వేతనము, శిక్ష మరణము కాబట్టి, ఆధ్యాత్మిక మరణము కాబట్టి, ఆ శిక్ష నుంచి, ఆ మరణము నుండి తప్పించుకోవటానికి మనము కూడా సిలువలో మన రక్షణ కోసం, మన పాపాల కోసం ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు ఈ తపస్సు కాలంలో మనం చూడాలి. సిలువలో ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి మనం రావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన పాపాల కోసం, మన రక్షణ కోసం సిలువలో ఎత్తబడినటువంటి యేసుక్రీస్తుని చూసేటువంటి కాలమే ఈ తపస్సు కాలం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి మొదటి పట్టణం నుండి మనం 3 పాఠాలని నేర్చుకుందాం. నెంబర్ 1, ఈ తపస్సు కాలంలో ఇశ్రాయేలు ప్రజలాగానే మనము కూడా మన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపపడి ప్రభు చెంతకే ఈ తపస్సు కాలంలో మనం రావాలి. నెంబర్ 2, క్రీస్తు ద్వారా మాత్రమే మనకు ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎత్తబడినటువంటి కంచు సర్పం వైపు చూచినప్పుడు వారు స్వస్థత పొందినట్లుగా మనము కూడా సైతాను పాపపు కాటుకు గురి అవుతున్నాం. సైతాను పాపపు కాటుకు గురి అవుతున్నటువంటి మనము మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక మరణాన్ని తప్పించుకోవటానికి ఆ ఇశ్రాయేలు ప్రజలాగానే సిలువలో ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూడాలి. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎత్తబడినటువంటి కంచు సర్పం వైపు చూచినప్పుడు ఏ విధముగా అయితే బ్రతికిపోయారో మనము కూడా పాపక్షమాపణ పొందుతాం,
మనకు రావాల్సినటువంటి మరణపు శిక్షను తప్పించుకుంటా నిత్య జీవముతో మనము కూడా నింపబడతాము. నెంబర్ 3, విష సర్పాల వలన చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలకి ప్రభువు పరిష్కారాన్ని చూపించినట్లే మన సమస్యల సుడిగుండములో కూడా మనం కొట్టిమిట్టాడుతున్నప్పుడు ప్రభువు మనకు కూడా మన జీవితంలో పరిష్కారాన్ని చూపిస్తాడు, రక్షణను మనందరికీ ప్రసాదిస్తాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి మొదటి పట్టణం మనకిచ్చే సందేశం ఇది. రక్షణ అనేది మనము కష్టపడి పని చేసుకుంటే సంపాదించుకునేది కాదు. రక్షణ అనేది మనం పశ్చాత్తాపడితే దేవుడు ఉచితంగా మనకిచ్చేటువంటి ఉచిత అనుగ్రహం. ఈ తపస్సు కాలంలో మనము మన కనులను సిలువపై ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు ఉంచాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూచి మన పాపాలకు పశ్చాత్తాపడాలి, క్షమాపణ కోరాలి. తప్పకుండా ప్రభు మనల్ని మన్నిస్తాడు, మనందరికీ తన రక్షణను ప్రసాదిస్తాడు. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.